మనము కథోలిక శ్రీసభలో ఉన్న స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, మనమందరము రెడీ అవ్వచ్చా? వస్త్రధారణ, పట్టు వస్త్రాలు ధరించొచ్చా? అదేవిధంగా గోల్డ్ ఆభరణాలు వేసుకోవచ్చా? మరి బైబిల్లో దేవుడు ఎక్కడైనా చెప్పాడా అని అంటే గనక, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు విగ్రహారాధనకి పాల్పడ్డారు కాబట్టి మీరు అన్ని తీసేయాలి అని దేవుడు చెప్పాడు. అంతేకాని దేవుడి కంటే మించిన గొప్ప ప్రేమ స్థానాన్ని గాని, గౌరవ స్థానాన్ని గాని, పూజించే స్థానాన్ని గాని మనం ఈ గోల్డ్ కైనా లేకపోతే ధనానికైనా ఇవ్వకూడదు. దేవుడికే మనం మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. మనము ఆభరణాలు ధరించినంత మాత్రాన దేవుణ్ణి మర్చిపోతాము అనడానికి లేదండి. అది మన సెల్ఫ్ కంట్రోల్ పైన ఆధారపడి ఉంటుంది, పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి పైన ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ, హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. నీకు పువ్వులు వేసిన వస్త్రమును మేలైన తోలు చెప్పులను తొడిగించి తిని, నారబట్టతో కుట్టిన